పులస చేప గురించి వినడమే కానీ లేకపోతే యూట్యూబ్లో చూడడమే తప్ప ఎప్పుడు టేస్ట్ చేసింది లేదు. ఈరోజు ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నాను. ఈ కర్రీ ఎలా ఉంటుందో చూసేద్దాం. ఈ చేపల పులుసు కోసం నేను ఒక వెడల్పైనటువంటి ఒక కడాయిని అయితే తీసుకున్నాను. ఇలా వెడల్పుగా ఉన్న కడాయి అయితే చాలా బాగుంటుంది. ఇక స్టవ్ ఆన్ చేసి మనకు సరిపడినంత నూనె అయితే వేసుకున్నాను. ఆవాలు జీలకర్ర వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత మనకు సరిపడినంత ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు కూడా ఇలానే వేగించుకోవాలి. తర్వాత 2 స్పూన్ల కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ఫిష్ మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు రసాన్ని ఇందులో వేయాలి. ఈ చింతపండు పులుసు కొద్దిగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత మనం ఫిష్ ముక్కలను అయితే వేసుకోవాలి. ఇలా చింతపండు రసం మరుగుతున్నప్పుడు మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలను అయితే ఇందులోకి వేసుకోవాలి. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఈ చేపని ఎప్పుడెప్పుడు తింటానా అని. ఫస్ట్ టైం కదా నేను తినడం, లైఫ్లో మొదటిసారి ఇది తినడం, చూడటం కూడా ఇదే ఫస్ట్ టైం. సో ఎక్సైటింగ్గా ఉంది ఈ కర్రీ ఎలా వస్తుందా అనేది. ఈ పులస చేప పులుసుకి బెండకాయలు కూడా తోడైతే ఆ కమ్మదనమే వేరు. ఇది ఇంకా చాలా టేస్టీగా తయారవుతుంది. చూద్దాం ఫైనల్గా కర్రీ అంతా అయిపోయిన తర్వాత ఈ టేస్ట్ తిని ఎలా ఉంటుందో చూద్దాం. మామూలు చేప కన్నా ఈ పులస చేప ఉడకడానికి ఎక్కువ సమయమే పడుతుంది. ఈ పులస చేపని ఇంగ్లీష్లో హిల్సా అంటారు. సౌదీలో హిల్సా అనే నేమ్తో ఇక్కడ అమ్ముతారు. 1 కిలో వచ్చేసి 1000 నుంచి 1200 దాకా అయితే ఇక్కడ అమ్ముతున్నారు. సౌదీలో పులస చేప పులుసు రెడీ అయిపోయింది. ఇక తినడమే నెక్స్ట్. ఇంకా దీని టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెలే, అంత టేస్టీగా ఉంది. ఒక సామెత ఉంటుంది కదా ఈ పులస చేపకి, పుస్తలమ్మైనా సరే పులస చేప తినాలి అని. నిజంగా అంటే ఆ సామెత ఈ కర్రీకి వర్తిస్తుంది బాగా. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది.